96th క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఒక వ్యక్తి సంవత్సరాంతంలో తను ఆదా చేసే రూపాయలలో 200 రూపాయలను ప్రతి సంవత్సరం 5% చక్రవడ్డీతో అప్పుగా ఇస్తారు. అయినా 3 సంవత్సరాల తర్వాత ఎంత ఆదా చేస్తాడు? A person is given a loan of rupees 200 per annum with 5% compound interest every year out of the savings at the end of the year. But how much will it save after 3 years? మరి ఒక వ్యక్తి సంవత్సరాంతం తను ఆదా చేసే 200 రూపాయలు మరి సేవ్ చేసే 200 రూపాయలను 5% చక్రవడ్డీతో అప్పుగా ఇస్తాడట. ఇలా చేసుకుంటూ పోతే 3 సంవత్సరాల తర్వాత అతను ఎంత ఆదా చేస్తాడు అనేది ఇక్కడ ప్రశ్న. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన డీటెయిల్స్ లో మనం ఏం చేస్తాము అంటే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ మొత్తం n = 3 ఇయర్స్ గా మనం ఇక్కడ తీసుకుంటాం. ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ గా తీసుకుందాం. మొదటి సంవత్సరం వాడు 200 రూపాయలను ఆదా చేశాడు. మొదటి సంవత్సరం 200 రూపాయలు ఆదా చేశాడు. దాన్ని 5% చక్రవడ్డీకి ఇస్తే 200 రూపాయల మీద 5% వడ్డీ లెక్కన ఎంత వస్తుంది అంటే 200 లో 5% తీస్తే 5% అంటే 5/100, 5 10 రూపాయలు వడ్డీ వస్తుంది. అది ఇక్కడ రాస్తున్నా 10 రూపాయలు. రెండో సంవత్సరం పోయేసరికి ఈ 200 ఆదాకి ఇంకో 200 ఆదా వస్తుంది. అంటే టోటల్ గా అప్పుడు 400 రూపీస్ సేవింగ్ రూపీస్ అవుతుంది. ఈ 200కి ఇంకో 200 జత అవుతాయి ప్లస్ 200. అప్పుడు మనం ఇప్పుడు 400 అసలు అవుతుంది. అప్పుడు దీని మీద వడ్డీ కట్టాలి, దీని మీద వడ్డీ కట్టాలి. ఎందుకంటే 200కి ఇంకో 200 ఈ సంవత్సరాలు కలుస్తాయి కాబట్టి అంటే సేవింగ్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. 200 400 మీద ఇంట్రెస్ట్ ఎంత అంటే మళ్ళీ 400 మీద 5% లెక్కన అంటే 5/100 చేస్తే 4 5 20 రూపాయలు వడ్డీ ప్లస్ 10 రూపాయల పైన వడ్డీ. 400 మీద వడ్డీ ఇవ్వాలి, 10 రూపాయల మీద వడ్డీ. 10 రూపాయల వడ్డీ మీద అంటే 10 రూపాయలు ఇంటూ 5/100, జీరోస్ క్యాన్సల్. 5/10 అంటే 0.5 ఇక్కడ రాస్తున్నా 0.5. ఇప్పుడు మూడో సంవత్సరం వచ్చేసరికి ఈ సేవింగ్ అమౌంట్ ఇంకో 200 పెరుగుతుంది. అంటే అప్పుడు 600 అసలు అవుతుంది. ఇప్పుడు వడ్డీ దేని మీద కట్టాలి అంటే 600 మీద కట్టాలి, 10 మీద కట్టాలి, 20 మీద కట్టాలి, 0.5 మీద కట్టాలి. 600 మీద వడ్డీ ఎంత అంటే 600 210 అయినప్పుడు 600కి ఎంత అంటే 30 డైరెక్ట్ రాయొచ్చు. లేదు మీ ఇష్టం చేస్తారంటే అది కూడా చేయండి. ఇక చేసుకుంటూ పోతా ఉంటే అన్ని చేయాల్సి వస్తుంది. కొన్ని లటక్కున వేయాలి, అప్పుడైతేనే దాని షార్ట్ కట్ యొక్క వాల్యూ ఉంటుంది. 6 5 30 330 రూపాయల వడ్డీ. ఇక్కడ 600 మీద వడ్డీ ఇక్కడ వేసాము. ఈ మూడింటి మీద వడ్డీ ఎట్లా వేస్తామంటే 10 రూపాయల మీద వడ్డీ అంటే ఆల్రెడీ చేసాం కాబట్టి 0.5 వేస్తాం. 20 రూపాయల మీద వడ్డీ ఎంత అంటే 10 రూపాయలకి 0.5 అయినప్పుడు 20 రూపాయలకి ఎంత అంటే 1 రూపాయి అవుతుంది వడ్డీ ప్లస్ మళ్ళీ 0.5 మీద వడ్డీ ఎంత అంటే 0.5 ఇంటూ 5/100. దేని మీద వడ్డీ తీయాలన్నా కూడా ఇంటూ 5/100 చేయాలి, ఎందుకంటే 5% కాబట్టి. మరి 0.5 అంటే 5/10, ఇది 5/100 అంటే మొత్తం మీద 25/1000 అండి. 25/1000 అంటే 0.025. ఎందుకంటే మనకి 25/1000 అవుతుంది అంటే 0.025 వడ్డీ అవుతుంది. అది ఇక్కడ రాస్తున్నా 0.025. ఇది మొత్తం మనం వడ్డీలు కట్టినది. ఇప్పుడు గ్రాండ్ టోటల్ చేస్తే వాడు అడిగింది బట్ హౌ మచ్ విల్ ఇట్ సేవ్ ఆఫ్టర్ 3 ఇయర్స్? 3 సంవత్సరాల తర్వాత అతను ఎంత ఆదా చేస్తాడు అంటే ఈ 600 రూపాయలు ఆదా చేస్తాడు ప్లస్ దాంతోపాటు వడ్డీలు 30 20 50 ప్లస్ 10 60. ఇది 2 కలిపితే 61 62 62.025. ఫైనల్ గా ఆన్సర్ ఎంత అంటే 662.025. ఇది ఈ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 97th ప్రాబ్లం ఏంటో. ప్రాబ్లం. ఒక బ్యాంకు ఖాతాదారుడికి అర్ధ సంవత్సరం ఆధారంగా 5% వడ్డీ రేటుతో చక్రవడ్డీకి ఇస్తాను అని ప్రకటించింది. ఒక ఖాతాదారుడు ప్రతి జనవరి 1 తేదీన జూలై 1న 1600 రూపాయల వంతున డిపాజిట్ చేస్తే సంవత్సరం చివర అతనికి వచ్చిన వడ్డీ ఎంత? A bank has announced
5% on a half year basis to the customer. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతున్నది. A bank has announced that it will pay a compound interest rate of 5% on a half year basis to the customer. If a customer deposits ₹1600 rupees every January 1st, July 1st, what is the interest at the end of the year? వడ్డీ ఎంత అంటాడు. వాడు అన్నదాని ప్రకారం ఒక బ్యాంక్ అట ఖాతాదారుడికి ఒక ఆఫర్ ఇచ్చిందట. వాడికి ఏంటంటే 5% వడ్డీ రేటుతో కట్టిస్తానని చెప్పింది. అయినా ఒక ఖాతాదారుడు జనవరి 1వ తేదీన జూలై 1న 1600 వంతున డిపాజిట్ చేస్తాడంటే అర్ధ సంవత్సరానికి లెక్క కట్టాలన్నట్టు. అంటే అర్ధ సంవత్సరానికి లెక్క కట్టాలి అంటే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. 5% ని అర్ధ సంవత్సరం లెక్క కట్టాలి అన్నప్పుడు మనము సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టాలన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అర్ధ సంవత్సరానికి అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ చేయాలి కాబట్టి 5% నేను ఏం చేస్తున్నాను అంటే 6 నెలలకు ఒకసారి లెక్కించాను కాబట్టి బయట చేస్తున్నాం. ఇప్పుడు 2 కాట్ల ఇది కొట్టేస్తే 2.5% అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.5% కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు లెక్క చేద్దాం. ఫస్ట్ వాడు జనవరి 1న 1600 రూపాయలు డిపాజిట్ చేశాడు. మొదటి 6 నెలలు ఇది, రెండో 6 నెలలు ఇంకోటి ఉంది. మొదటి 6 నెలలు జనవరి 1వ తేదీన 1600 డిపాజిట్ చేస్తే దాని మీద వడ్డీ ఎంత వస్తుంది అంటే 1600 2.5% అంటే 1600 into 2.5 అంటే 2.5/100 అంటే 1600 into 25/1000 పాయింట్ తీసేస్తే ఇప్పుడు ఈ జీరోస్కి ఈ జీరోకి జీరో కట్టు 25 కాట్ల 25 4ల 4 కాట్ల 4 4ల 0 అంటే 40 రూపీస్ ఇది ఇక్కడ రాస్తున్నా ఇంట్రెస్ట్. ఇప్పుడు రెండో సంవత్సరానికి వెళ్ళాం, సరే రెండో షిఫ్ట్కి వెళ్ళాం. రెండో సంవత్సరం కదా రెండో షిఫ్ట్ అంటే రెండవ 6 నెలలు రెండో అర్ధ సంవత్సరం. ఇక్కడ ఈ 1600 కాస్త ఇంకో 1600 రూపాయలు పెరిగి 3200 అవుతుంది. అప్పుడు మనం ఇటు వడ్డీ దేని మీద కట్టాలంటే 3200 మీద కట్టాలి, 40 మీద కట్టాలి. 1600కి వడ్డీ 40 రూపాయలు అయినప్పుడు 3200కి ఎంత అవుతుంది అంటే డైరెక్ట్ చెప్పొచ్చు 80 రూపీస్. లేదంటే 3200 into 25/100 చేయండి, అప్పుడైనా అదే వస్తుంది. ప్లస్ దీని మీద ఇంట్రెస్ట్ 40లో 2.5%. 40లో 2.5 అంటే 40 into 2.5/100 అంటే 40 into 25/1000. 0 క్యాన్సల్. 25 కాట్ల 25 4ల 4 కాట్ల 4 కాట్ల ఫైనల్ వాల్యూ ఎంత అంటే 1. సో అది ఇక్కడ రాస్తున్నా 1. అప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 40 80 + 1 అంటే 121. ఇది దాని ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం. కొంత అసలుపై 2 సంవత్సరానికి అప్పుగా ఇస్తే వచ్చే బారు వడ్డీ 660 రూపాయలు, చక్రవడ్డీ 696 రూపాయల 30 పైసలు. అయితే 2 సందర్భాల్లో ఒకే వడ్డీ రేటు అయినా వడ్డీ రేట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు వాడు. ద ఇంట్రెస్ట్ ఆన్ ఏ 2 years లోన్ ఆన్ సమ్ ఒరిజినల్స్ ఈజ్ ₹660. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ₹696.30. బట్ ఇన్ బోత్ కేసెస్ what is the interest rate which is the same interest rate? మరి వాడు అన్న దాని ప్రకారం ఇప్పుడు వాడు మనకి 2 సంవత్సరాలు అయితే ఒక కన్క్లూజన్ ఇచ్చాడు n = 2 years అని. అయ్యా బారు వడ్డీ ప్రకారం బేస్డ్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ వాడు ఇచ్చింది ఎంత అంటే 660 రూపీస్ ఇచ్చాడు. నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాడు వచ్చేసి మనకు 696.30 అని ఇచ్చాడు. మరి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఇచ్చాడు కాబట్టి మనం చేసే ప్యాటర్న్ ప్రకారం n = 2 కాబట్టి ఫస్ట్ అండ్ షిఫ్ట్ అండ్ సెకండ్ అని రాసుకుంటాం. n = 1 2. మరి n = 1 2 అని రాస్తున్నప్పుడు వాడు ఇచ్చినటువంటి బారు వడ్డీని సమానంగా పంచాలి కాబట్టి 660 రూపాయలు సమానంగా పంచాలంటే 330 రూపాయలు ప్లస్ 330 రూపాయలు అని రాస్తాం. ప్లస్ అని రాసి ఇది బారు వడ్డీ పంచడం. చక్రవడ్డీ పంచాలంటే ఇక్కడ రాయాలి. మరి చక్రవడ్డీలో 690 రూపాయల 30 పైసలు ఈ రెండు ఆల్రెడీ వచ్చినాయి 660. అంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి 36 రూపాయల 30 పైసలు ఇక్కడ రాయాలి. నేను ఇదంతా ఎందుకు రాస్తున్నా అంటే షార్ట్ కట్ మెథడ్లో చేయడం కోసం. వాడిచ్చిన 660 రూపాయలను 2 సంవత్సరాలకు పంచాను, 696 రూపాయల 30 పైసలను కూడా 2 సంవత్సరాలకే పంచాను. కానీ బేస్డ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం పంచాను ఇలాగా.
ఇప్పుడు దీని అర్థం ఏంటి చూడండి, ఈ 330 రూపాయల పైన వచ్చిన వడ్డీయే కదా ఇది. కాబట్టి నేనేం చేస్తున్నా, 330 రూపాయలకి ఒక సంవత్సరానికి వచ్చిన వడ్డీ 36 రూపాయల 30 పైసలు అయితే 1 ఇయర్కి. అదే 100 రూపీస్కి ఎంత ఒక సంవత్సరానికి అని కనుక్కుంటే అదే కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, అవునా కదా? 100కి ఎంత కనుక్కుంటే అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. కాబట్టి 100/330 ఇంటూ 36.30 అంటే 3630/100 రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పాయింట్ తీసేసినాం, జీరోస్కి జీరోస్ క్యాన్సల్, ఈ జీరోకి జీరో క్యాన్సల్. 11 ముళ్ళ 33, మళ్ళీ 11 ముళ్ళ 33, 3 కాట్ల ఆన్సర్ 11%. ఆన్సర్ 11%. ఇట్లా మనం కొంత తెలివిగా చేయాలి ప్రాబ్లం చేసేటప్పుడు. అసలు బారు వడ్డీ చక్రవడ్డీ అంటేనే మనకు ఒక ప్యాటర్న్ ఉంది. ఏంటది? ఒకటోసారి రెండోసారి అని రాయడం, స్ట్రైట్ లైన్ మొత్తం బారు వడ్డీ అవుతుంది, ఎక్స్ట్రా వచ్చినవన్నీ చక్రవడ్డీ అవుతాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకి వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం, ఆరు శాతం నామమాత్రపు వడ్డీ రేటుకు అనురూపమైన అర్ధ సంవత్సరానికి సమ్మేళనంతో అయ్యే చక్రవడ్డీ రేటు సంవత్సరానికి ఎంత? What is the compound interest rate per annum countable at half yearly corresponding to the nominal interest rate of 6% per annum? మరి 6% ఏమో నామమాత్ర వడ్డీ రేట్ అట. 6% మన నామమాత్ర వడ్డీ రేట్ అన్నప్పుడు అదే వడ్డీ రేటు అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే ఎలా అవుతుంది అని అంటాడు. మరి నేను అర్ధ సంవత్సరానికి లెక్కించు అన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాము, 6 నెలలకు ఒకసారి లెక్కించాలి. మరి సంవత్సరంలో 6 నెలలు ఎన్ని ఉంటాయంటే n=2గా తీసుకుంటాం. ఓకే, మరి 6% నామమాత్ర వడ్డీ రేటుని ఏం చేయాలి అంటే బై 2 చేయాలి. ఎందుకంటే అర్ధ సంవత్సరానికి లెక్కించాలి కాబట్టి 3% అవుతుంది. ఇప్పుడు మనం అర్ధ సంవత్సరం లెక్కించే విధానం ప్రకారం అయితే n=1, 2 అని రాసుకుంటాం. అసలు ఇక్కడ అసలు తెలియదు, దాన్ని బేస్ చేసుకొని చేయాలి. ఫస్ట్ ఇయర్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3%కే రాద్దాము ఫస్ట్ షిఫ్ట్లో. సెకండ్ షిఫ్ట్లో మళ్ళీ అవుతుంది అంటే 3% అవుతుంది. మళ్ళీ 3లో 3% చేయాలి. యాక్చువల్గా ఇక్కడ 100 అనుకోండి, 100లో 3% అంటే 3 అవుతుంది. మళ్ళీ 100లో 3% అంటే 3 అవుతుంది. మళ్ళీ 3లో 3% చేసాం అనుకోండి, 3 × 3/100. సో 3 3 9/100. 9/100 అంటే 0.09 అని ఇక్కడ రాస్తున్నారు, 0.09%. సో టోటల్గా మనం టోటల్ చేస్తే 6.09%. అంటే నామినల్గా సాధారణంగా అయితే నామమాత్రం అయితే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే అర్ధ సంవత్సరానికి సమ్మేళనంతో చక్రవడ్డీ రేటు కడితే మాత్రం అప్పుడు 6.09% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అన్నట్టు. వాడు కనుక్కోమనేది కూడా అదే. అర్ధ సంవత్సరానికి సమ్మేళనంతో అయ్యే చక్రవడ్డీ రేటు సంవత్సరానికి ఎంత అని అంటున్నాడు. సంవత్సరానికి ఎంత అంటే 6.09%. నెక్స్ట్ ప్రాబ్లం, 15,000 రూపాయలపై 2 సంవత్సరాల్లో వచ్చే చక్రవడ్డీ బారు వడ్డీల భేదం 96 రూపాయలు అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? What is the interest rate per annum if the difference between compound interest and simple interest of ₹96 for 2 years of principal amount ₹15,000? Options 8%, 10%, 12%, none అని ఇచ్చాడు. 15,000 రూపాయలు వాడు ఇచ్చిన డాటా రాద్దాం. 15,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలు అన్నాడు? n=2 ఇయర్స్ అన్నాడు, అవునా? చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా CI మైనస్ SI = 96 అన్నాడు, అది రాశాను. అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అని అడిగాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R వాల్యూ కనుక్కోమన్నాడు. R వాల్యూ కనుక్కోవడం అంటే నేను ఏం చేస్తానంటే ఇట్ ఈస్ గో టు మన బెస్ట్ వే ఆప్షన్ ద్వారా వెళ్తాం. ఆ ఆప్షన్లో ఏ అంటే 8% ఇచ్చాడు. అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అనుకొని మనం లెక్క చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, n=2, 15,000 ప్రిన్సిపల్ అమౌంట్ అనుకొని లెక్క కనుక చేస్తే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ 96 రావాలి. మరి వస్తుందా లేదా చెక్ చేద్దాం. n=2 కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ 8% తీయాలి. 15,000లో 8% తీస్తున్నా, 8/100, జీరోస్ క్యాన్సల్. 15,120 ఇస్తున్నా అంటే 1200 వడ్డీ, అంటే ఇక్కడ 1200 వస్తుంది. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్కి వెళ్ళేసరికి
15,000 పైన వడ్డీ వేయాలి, దీని మీద వడ్డీ వేయాలి. దీని మీద వడ్డీ ఎంత అంటే 1200, దీని మీద వడ్డీ ఎంత అంటే 1200లో 80%, 8500 అంటే వడ్డీ మీద వడ్డీ వేయడం 1296, 96. చూడండి మరి, మొత్తం కూడితేనేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం, ఓన్లీ ఇది కూడితేనేమో సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఈ పక్కన ఉన్న చైన్ తీసుకుంటే మనం ఏమంటాము అంటే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. సో 96 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏగా ఆన్సర్గా పెట్టేస్తాం. ఎక్స్పెక్టేషన్ చేసి మరి పెట్టొచ్చండి. ఒకసారి కనుక కొంత శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తే బేసికల్ లెవెల్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే, మోడల్ వైజ్ గా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని సీక్వెన్స్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తే నువ్వు క్వశ్చన్ చూడంగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మన ఆన్సర్ ని పెట్టొచ్చు. సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కొంత సొమ్ముపై 16.3% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ 12,700 రూపాయలు అయితే, అదే సొమ్ముపై అదే కాలానికి అదే వడ్డీ రేటుతో అయ్యే బారు వడ్డీ ఎంత? If the compound interest for 3 years at a 16.2/3% interest on some money is rupees 12,700, but what is the simple interest rate on the same amount for the same period of at the same interest rate? వాడు ఏమంటాడు, మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, 16.2% 16.2/3% అన్నాడు, n=3 years అని అన్నాడు, నీకు ఇచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 12,700 అన్నాడు. దీన్ని బేస్ చేసుకొని సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు. మరి వాడు మనం కనుక్కోమనేది ఏంటి అంటే అదే వాడు బార్ వడ్డీ ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఆప్షన్స్ లో ఆప్షన్ ఏ 10,800, ఆప్షన్ బి 11,600, ఆప్షన్ సి 21,600, ఆప్షన్ డి నన్ను ఇచ్చాడు. ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు వాడు 10,800. ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్ కదా, అవునా, ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ని 3 years కి పంచలేమా? ఎలా పంచుదాం మనం? చక్కగా 3 భాగాలు చేస్తే పంచబడుతుంది. అంటే 10,800 డివైడెడ్ బై 3 years కాబట్టి 3 years కి మనం కొట్టేస్తే 3 1 జా 3 3 జా 9 3 6 జా 1800, 3,600 అనేది ఒక సంవత్సరానికి వచ్చినటువంటి వడ్డీ. మరి ఒక సంవత్సరానికి వచ్చిన వడ్డీ 1 year ఇంట్రెస్ట్ కాబట్టి 3,600 ఇలా మనం 3 years సింపుల్ ఇంట్రెస్ట్ మారదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ లో ఇక్కడ వడ్డీ వేయాలి, ప్లస్ ఇక్కడ వడ్డీ వేయాలి, ఇక్కడ ఒక వడ్డీ వస్తుంది, ఇక్కడ ఒక వడ్డీ వస్తుంది, ఇక్కడ వడ్డీ వస్తుంది, ప్లస్ ఇక్కడ కూడా వడ్డీ వస్తుంది. అంటే అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అసలు ఏదైతే ఉందో దాని మీద వడ్డీ. నెక్స్ట్ షిఫ్ట్ లో అసలు మీద వడ్డీ, దీని మీద వడ్డీ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ షిఫ్ట్ లో అసలు మీద వడ్డీ ఇది, ఈ రెండింటి మీద వడ్డీ ఇది, ఇక్కడ వచ్చిన దాని మీద వడ్డీ ఇది. మరి 3,600 బేస్ చేసుకొని ఇప్పుడు నేనేం చేస్తాను, దీని మీద వడ్డీ ఎంత అనేది ఇక్కడ వేయాలి కదా. దీని మీద వడ్డీ ఎంత ఇక్కడ వేయలేమా? వేయచ్చు. ఎట్లా అంటే అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో 3,600 డివైడెడ్ బై ఇంటూ 1/6 రాస్తా. ఎందుకంటే 16.2/3% అంటే ఫ్రాక్షన్ లో ఎంత అంటే 1/6 అవుతుంది కాబట్టి 6 కాట్ల 6 6ల 2 సున్నాలు అంటే 600. అంటే ఇక్కడ ఒక 600, ఇక్కడ ఒక 600, ఇక్కడ ఒక 600 రాసాము. మళ్ళీ 600 లో 1/6 ఎంత అంటే 600 లో 1/6 ఎంత అంటే 100 అవుతుంది. కాబట్టి 100 ఇక్కడ రాస్తున్నా. ఈ టోటల్ చేస్తే మనకి టోటల్ యాడ్ చేసేస్తే 12,700 అవుతుంది. ఇది టాలీ అయింది కాబట్టి ఆప్షన్ ఏగా మనం ఆన్సర్ గా తీసుకుంటాము. చాలా సింపుల్ గా చేయొచ్చు మనం ఇది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. దీని తర్వాతది కొంత అసలుపై 2 సంవత్సరాల్లో వచ్చే చక్రవడ్డీ 832 రూపాయలు, అదే సొమ్ముపై అదే కాలానికి అదే వడ్డీ రేటుతో అయ్యే బారు వడ్డీ 800 రూపాయలు అయితే 3 సంవత్సరాల్లో వచ్చే చక్రవడ్డీ బారు వడ్డీల భేదం ఎంత అని అన్నాడు. సరే, మనం చెప్పిన ప్యాటర్న్ ప్రకారం అయితే వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకటోసారి రెండోసారి మూడోసారి రాయడం, దాన్ని డివైడ్ చేయడం, చక్రవడ్డీ బారు వడ్డీ తేడా అంటే పక్కన ఉంటుంది, లైన్ అంటే బారు వడ్డీ ఉంటుంది, మొత్తం అంటే చక్రవడ్డీ వస్తుంది. ఇట్లా మనం కొంత క్యాలిక్యులేషన్ కనుక సింపుల్ గా చేయగలిగితే ఈజీగా ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. మరి దాంట్లో భాగంగా ఇంగ్లీష్ లో క్వశ్చన్ చదువుదాం. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఒరిజినల్ ఓవర్ 2 years is rupees 832 and a simple interest on the same amount for the same period of
period at the same rate is rupees 800. However, what is the difference between compound interest and simple interest in 3 years? What is your information? First రాస్తా నేను 2 సంవత్సరాలకు సంబంధించిన డాటా ఇచ్చాడు. ఫస్ట్ 2 ఇయర్స్ డాటా. దాంట్లో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 832 అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఏమన్నాడు అంటే 800 అని ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ సెకండ్ 2 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. కానీ థర్డ్ ఇయర్ గురించి వాడు అడిగాడు. మనకి 3 సంవత్సరాల తర్వాత వచ్చే చక్రవడ్డీ బారువడ్డీల మధ్య భేదం అని అడిగాడు. 3వ సంవత్సరం కూడా రాశాను. బట్ ఈ 2 సంవత్సరాలకి ఈ 2 ఇన్ఫర్మేషన్ ని సెట్ చేస్తాను. 2 సంవత్సరాలకు బారువడ్డీ 800 ని ఎట్లా పంచుతాము అంటే 800 ని 400 ప్లస్ 400 అని పంచుతాం. సరిపోయింది. సింపుల్ ఇంట్రెస్ట్ 800 రూపీస్ 2 ఇయర్స్ కి పంచాం. 800 అని. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని పంచాలి. 800 లో 400 ఫండ్ ఇక్కడే వచ్చింది కాబట్టి ప్లస్ ఎక్స్ట్రా 132 ఇక్కడ రాస్తున్నాం. మరి ఇక్కడ మూడో లైన్ ఎట్లా రాస్తాం? మనం ఇక్కడ రాయాలి ప్లస్ ఇక్కడ రాయాలి. అంటే దీని అసలు మీద ప్రిన్సిపల్ అమౌంట్ అసలు మీద ఎంత ఉందో మనకు తెలియదు. దాని మీద ఇంట్రెస్ట్ ఇక్కడ రాయాలి. ఈ రెండింటి మీద ఇంట్రెస్ట్ ఇక్కడ రాయాలి ప్లస్ దీని మీద ఇంట్రెస్ట్ ఇక్కడ రాయాలి. మరి దీని మీద ఇంట్రెస్ట్ ఎంత? ఇది యాస్టిక్ గా ఇది లైన్ మొత్తం సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 400 వస్తుంది. యాస్టిక్ లైన్ మొత్తం ఇక్కడ వచ్చిన వాల్యూనే ఈ రెండు చోట్ల వస్తుంది. అంతేనా కాదా? 32 అవునా? ఇక్కడ వచ్చిన మాట ఇక్కడ రెండు చోట్ల వస్తుంది. మరి ఈ బ్యాంక్ లో ఏం రాయాలి అంటే సింపుల్ గా 400 రూపాయలకు నేనేమంటానంటే 400 రూపాయలకు ఒక సంవత్సరానికి వచ్చినటువంటి వడ్డీ 32ఏగా. దీని మీద వచ్చిన వడ్డీయేగా ఇది ఒక సంవత్సరానికి. మరి నేనేమంటాను దీని మీద వడ్డీ ఎంత వస్తుందో చెప్పు అంట. 32 మీద ఒక సంవత్సరానికి ఎంత వస్తుందో చెప్పిపోతే ఇక్కడ రాయొచ్చు మనం. సో 32/400 ఇంటూ 32 అవునా? 4 1 2 0 4 ఎమ్ముల చలో 8 2 16 పైన 1 8 24 1 25 256/100 అంటే ఇప్పుడు నేను 256/100 అంటే 2.56 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ వేయాల్సిన అమౌంట్ ఎంత అంటే 2.56 రూపీస్. వాడు ఏమన్నాడు మనకి 3 సంవత్సరాలకు వచ్చు చక్రవడ్డీ బారువడ్డీల మధ్య తేడా అన్నాడు. మొత్తం కూడితే 3 సంవత్సరాలకు వచ్చిన చక్రవడ్డీ, ఈ లైన్ కూడితే 3 సంవత్సరాలకు వచ్చిన బారువడ్డీ, ఈ చిల్లర తీసుకుంటే 3 సంవత్సరాలకు వచ్చిన చక్రవడ్డీ బారువడ్డీల మధ్య తేడా. ఇది కూడితే 32 96 అవుతుంది. పక్కన ఒక 2 ఉంది 98.56 అవుతుంది. ఇట్లా మనం ప్రాబ్లం ని చాలా తెలివిగా చేయాలి. సొంతంగా ఆలోచించి సొంత బుర్రని ఉపయోగించాలి. మనం చేసే లెక్కలన్నీ కూడా జనరల్ మెథడే ఉన్నాయి. ప్రీవియస్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఈ హై లెవెల్ ప్రాబ్లం దగ్గర మనకి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఓకే.